శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ కి రాహుల్ గాంధీకి శనిలా పట్టుకున్నాడు. సాధారణంగా శని 7 సంవత్సరాలే ఉంటుంది, కానీ మణిశంకర్ అయ్యర్ తన స్టేట్మెంట్లతో కాంగ్రెస్ పార్టీని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూనే ఉన్నాడు. రీసెంట్ గా మరో స్టేట్మెంట్ తో కాంగ్రెస్ ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అక్కడ అధికారంలోకి వస్తోందంటూ అన్ని అంచనాలు చెప్తున్నాయి. ఇలాంటి అనుకూల వాతావరణం కాంగ్రెస్ కి ఉన్నవేళ మణిశంకర్ అయ్యర్ ఒక స్టేట్మెంట్ తో ఎంట్రీ ఇచ్చాడు. నేను నెహ్రూ వాదిని, కాంగ్రెస్ వాదిని, కానీ రాహుల్ వాదిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాను. ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పుడు మాటలు వింటూ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ వివాదాస్పద స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో ఆగిపోకుండా త్వరలో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కేరళలో ఓడిపోబోతుంది. పినరయ్ విజయన్ నాయకత్వంలో కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే పినరయ్ విజయన్ సమర్థవంతుడైన నాయకుడు. అలాంటి సమర్థవంతుడైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలో లేడు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో జోష్లో ఉన్న కేరళ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా డల్ అయిపోయారు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ కాంగ్రెస్ విజయ అవకాశాలని దెబ్బతీస్తూ మణిశంకర్ అయ్యర్ అనేక సార్లు ఎన్నో కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇచ్చాడు. 2025లో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు, కానీ 2 సార్లు అక్కడ ఫెయిల్ అయ్యాడు. అలాంటి వ్యక్తి భారతదేశానికి తర్వాత ప్రధానమంత్రిగా అయ్యాడు. అసలు రాజీవ్ గాంధీ భారత్కు ప్రధానిగా ఏ రకంగా అయ్యాడో నాకు అర్థం అవట్లేదు. ఇక రాహుల్ గాంధీ కూడా తెలివైన వాడు కాదు. అంతేకాదు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా రాహుల్ గాంధీకి లేవు అంటూ అటు రాజీవ్ గాంధీని ఇటు రాహుల్ గాంధీని ఉతికి ఆరేశాడు మణిశంకర్ అయ్యర్. అలాగే 2024 లోక్సభ ఎలక్షన్స్ లో ఒక పక్క రాహుల్ గాంధీ చాలా తెలివిగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అధికారంలోకి వస్తే, అలాగే రిజర్వేషన్స్ కూడా తొలగిస్తుంది అంటూ బీజేపీని ఇరుకుని పెట్టే స్టేట్మెంట్ ఇస్తుంటే, మరో పక్క మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకుని పెట్టేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులున్నాయి, అవి చూసి భారతదేశం భయపడి తీరాలి, పాకిస్తాన్తో స్నేహం చేసి తీరాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ని భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ ఒక ఆయుధంగా మలుచుకుని, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలుంటే భారతదేశం దగ్గర దీపావళి బాంబులున్నాయా చూడండి, రాహుల్ గాంధీ అనుచరులు పాకిస్తాన్ చూసి భయపడుతున్నారు, వణికిపోతున్నారు. భారతీయ జనతా పార్టీ మాత్రం పాకిస్తాన్కి ఎప్పుడూ సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉంటుందంటూ నరేంద్ర మోడీ ఆ మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ ని తన అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. అలాగే 2017లో గుజరాత్ ఎలక్షన్స్ టైంలో కూడా మణిశంకర్ అయ్యర్ ఈ రకంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు. 2017 గుజరాత్ ఎలక్షన్స్ టైంలో భారతీయ జనతా పార్టీకి గుజరాత్ ఎలక్షన్స్ ఒక సవాలుగా మారాయి. ఎందుకంటే 2017లో జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గుజరాత్లోని చాలా మంది వ్యాపార వర్గాలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయడానికి సిద్ధమైపోయారు. అలాంటి సమయంలో ఎగ్జాక్ట్ గా మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే నరేంద్ర మోడీ నీచ్ ఆద్మీ అంటూ స్టేట్మెంట్, నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్. దీంతో గుజరాత్ ప్రజలలో నరేంద్ర మోడీకి ఒక్కసారిగా సానుభూతి పెరిగిపోయింది. గుజరాత్
ప్రజలు ఐకమత్యంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నరేంద్ర మోడీకి సపోర్ట్ గా గుజరాత్ ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీకి గుజరాత్ సెంటిమెంట్ తో ఓటేశారు. అంటే మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ కాంగ్రెస్ విజయాన్ని ఒక్కసారిగా కూల్చేసింది. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేలా చేసింది. ఇలాంటి అనేక స్టేట్మెంట్లు 2018లో కూడా పాకిస్తాన్ నుంచి మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలు పెరగాలంటే నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించవలసిందే అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంతో కాంగ్రెస్ కంగుతిని అది మణిశంకర్ అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయం కానీ దాంతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని వదులుచుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ వదులుచుకుంటున్నా మణిశంకర్ అయ్యర్ మాత్రం కాంగ్రెస్ పార్టీని వదలట్లేదు. వదలను బొమ్మాలి అంటూ అనుసరిస్తూనే ఉన్నాడు. తన స్టేట్మెంట్లతో గోతులు తవ్వుతూ కాంగ్రెస్ పార్టీకి సమాధులు కట్టడానికి సిద్ధం అవుతూనే ఉన్నాడు. 2014లో చూసినట్లయితే నరేంద్ర మోడీ కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న శుభవేళ మణిశంకర్ అయ్యర్ మరో స్టేట్మెంట్ తో మొత్తం ఎన్నికల చిత్రాన్ని ఎన్నికల గతిని మార్చేశాడు. నరేంద్ర మోడీ టీ అమ్ముకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వలేడు. టీ అమ్ముకునే వ్యక్తి భారతదేశానికి ప్రధాన. ఈ ఎలక్షన్స్ తర్వాత నరేంద్ర మోడీ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర టీ అమ్ముకోవలసిందే అంటూ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చాడు. చాయ్ వాలా అంటూ తన స్టేట్మెంట్తో నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీకి ఒక వజ్రాయుధాన్ని మణిశంకర్ అయ్యర్ అందించాడు. తర్వాత మనకు తెలిసిందే ఆ ఎలక్షన్ మొత్తం చాయ్ వాలా చుట్టూనే తిరిగింది. మణిశంకర్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ మొత్తం ఎలక్షన్ ప్రక్రియనే చాయ్ వాలా చుట్టూ తిప్పేసింది. అదే నినాదంతో నరేంద్ర మోడీ 2014లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోంచి దించుతూ అధికారంలోకి రావడం జరిగింది. అంటే మణిశంకర్ చాయ్ వాలా స్టేట్మెంట్ కాంగ్రెస్ కొంప ముంచింది, నరేంద్ర మోడీకి ఆయుధాన్ని ఇచ్చింది. ఈ రకంగా అనేక సందర్భాల్లో మణిశంకర్ అయ్యర్ స్టేట్మెంట్ కాంగ్రెస్ కి గుదిబండలా మారింది. కాంగ్రెస్ చాలాసార్లు మణిశంకర్ అయ్యర్ని సస్పెండ్ చేయడం, అసలు కాంగ్రెస్ కి మణిశంకర్ అయ్యర్ కి సంబంధం లేదంటూ తేల్చి చెప్పేయడం జరిగింది. కాంగ్రెస్ తో సంబంధం ఉన్నా సంబంధం లేకపోయినా మణిశంకర్ అయ్యర్ మాత్రం కాంగ్రెస్ నే టార్గెట్ చేస్తూ కొంప ముంచుతూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈయనకి అనుచరులు కూడా శిష్యులు కూడా పెరిగిపోయారు. శశి థరూర్, దిగ్విజయ్ సింగ్, చిదంబరం ఇలాంటి అనేక మంది మణిశంకర్ అయ్యర్కి శిష్యులుగా మారిపోతున్నారు. వాళ్ళు కూడా మణిశంకర్ అయ్యర్ లాగే స్టేట్మెంట్లు ఇస్తూ కాంగ్రెస్ ని గడిబిడిలో పడేస్తున్నారు. మణిశంకర్ అయ్యర్, చిదంబరం, దిగ్విజయ్ సింగ్, శశి థరూర్ లాంటి ఇలాంటి అనేక మంది నాయకులు ఉన్న ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కేంద్రంలోకి అధికారంలోకి రాగలరా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగలరా? ఈ విషయం దేవుడికే తెలియాలి. నా వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.